ఎలా ఒక వ్యక్తి అపవిత్రమైన లోకంలో అపవిత్రత తనకు అంటుకోకుండా పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుకోగలడు? అసలు ఎందుకు కాపాడుకోవాలి? రండి దేవుని వాక్యం ధ్యానించుదాం. యెహోషువ గ్రంథం, యెహోషువ జయించిన 9 రాజ్యాలను మనం ధ్యానిస్తున్నాం. 10వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం నేను చదువుతాను. స్వరమెత్తి నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధము చేసిరి. యెహోవా దానిని, దాని రాజును ఇశ్రాయేలీలకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిని, దానిలో ఉన్న వారిని అందరినీ కత్తివాతన హతము చేసిరి. అతడు యెరికో రాజుకు చేసినట్లు దాని రాజునకు చేసెను. 29 యేసయ్యకు మహిమ కలుగును గాక. యెహోషువ అతనితో కూడిన ఇశ్రాయేలీలందరూ మొదట మక్కేదాను జయించారు. మక్కేదా అనగా గొల్లలు కూడుకునే స్థలం, లేక కాపరులు కూడుకునే స్థలం. గొల్లలు ఎక్కడ కూడుకుంటారు? గొర్రెలు ఎక్కడ కూడుకుంటాయో గొల్లలు అక్కడ కూడుకుంటారు. ఇది గత ఆదివారం 3rd సెషన్లో చెప్పాను. మెట్టుకు గొల్లలు కూడుకునే స్థలం, గొర్రెలు కూడుకునే స్థలం జీవము కలిగిన దేవుని సంఘం. ఆమేన్. దేవుని సంఘం మీద ఎందుకు సాతాను దాడి చేస్తాడు? సంఘాన్ని ఎలా కాపాడుకోవాలి? ఈ విషయం లాస్ట్ సెషన్లో వర్తమానం అందించడం జరిగింది. ఓకే, మక్కేదా అంటే గొల్లలు కూడుకునే స్థలం. నాకు సమాధానం చెప్పండి. గొల్లలు కూడుకునే స్థలం ఏది? మక్కేదానా? భలే చెప్పారు తల్లి. అదే మక్కేదా అంటే అర్థం ఏంటి? గొల్లలు కూడుకునే స్థలం. గొల్లలు కూడుకునే స్థలం అంటే మక్కేదా. మక్కేదా అంటే మీ తెలివి సేకటపడ కాదు. మక్కేదా అంటే గొల్లలు కూడుకునే స్థలం. ఆ గొల్లలు కూడుకునే స్థలమే జీవము కలిగిన దేవుని మందిరం. మక్కేదాను స్వతంత్రించుకున్న తర్వాత వెరీ నెక్స్ట్ ఆ దక్షిణ భాగంలో 2వ రాజ్యం దేని వాళ్ళు జయించారంటే లిబ్నా అని రాసి ఉంటుంది. లిబ్నా అనగా తెల్లనిది అని అర్థం. మీరందరూ ఎరుగుదురు. తెలుపు దేని గుర్తు? తెలుపు పరిశుద్ధతకు గుర్తు. దైవజనమ, సంఘంలో పరిశుద్ధత లేకుండా, జీవము కలిగిన దేవుని మందిరంలో పరిశుద్ధత లేకుండా శత్రువైన సాతాను లిబ్నాను స్వాధీనం చేసుకున్నాడు. ఈ సంగతి దేవుడు ఎరిగి యెహోషువ నాయకత్వంలో ప్రజలను లిబ్నా మీదకు పంపి కత్తివాత చేత ఈవెన్ ఒక్క వ్యక్తి కూడా మిగలకుండా నిశ్శేషముగా దానిలో ఉన్న రాజును ప్రజలందరినీ హతం చేసి లిబ్నాను స్వాధీనపరుచుకున్నారు. లిబ్నాను స్వాధీనపరుచుకున్నారంటే పరిశుద్ధతను స్వాధీనపరుచుకున్నారు. దైవజనమ, జీవం కలిగిన దేవుని మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ తన బ్రతుకులో ఏది సాధించినా సాధించకపోయినా ప్రతి క్రైస్తవుడు లిబ్నా అనే పరిశుద్ధతను స్వాధీనం చేసుకునే వ్యక్తులుగా ప్రతి వ్యక్తి దేవుని సన్నిధిలో బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన మందిరాన్ని గొప్ప కట్టడంగా చూడాలి అని దేవుడు ఆశపడడం. ఇలాంటి ఏసీ మందిరమే దేవునికి కావాలి అనేం లేదు. ఇంత సువిశాలమైన మందిరం, చక్కటి కార్పెట్లు, డిజైన్లతో కూడుకున్న కార్పెట్లు, చక్కటి ఫ్యాన్లు, ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంగా మందిరం ఉండాలి అనే దేవుడు కోరుకోడు. చెట్టు కింద ఆరాధన చేసిన ఆ ఆరాధన కూడా దేవుడు అంగీకరిస్తాడు. చివరికి చెట్టు కూడా గతి లేదు. పరదాల కింద కూర్చొని ప్రభువును ఆరాధిస్తున్న ఆ ఆరాధనా స్థలాన్ని కూడా దేవుడు అంగీకరిస్తాడు. కట్టడాలను చూసి మురిసిపోయే దేవుడు కాదు మనం ఆరాధించే దేవుడు.
మరి మందిరం ఎలా ఉండాలి చూడండి. కీర్తనల గ్రంథం 93 కీర్తన 5వ చరణం, విలువైన మాట. నాతో కలిసి అందరూ కొంచెం పెద్దగా చెప్పండి. నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఒకసారి నా వైపు చూడండి, నాతో కలిసి ఈ మాట చెప్పండి. యెహోవా ఎన్నటెన్నటికీ. ఇంకోసారి, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. ఎస్, గొల్లలు కూడుకునే స్థలంగా పిలువబడుతున్న మక్కేదాకు ఏది అనుకూలమట? పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. ఎప్పుడెప్పుడు? అది పురాతన కాలములోనైనా, వర్తమాన కాలములోనైనా, ఎస్ భవిష్యత్తు కాలములోనైనా, అన్ని కాలాలలో ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే దేవుని మందిరానికి అనుకూలము. దైవజనమా, జీవం కలిగిన దేవుని సంఘంలో పాటగాళ్ళున్నా లేకపోయినా పరిశుద్ధంగా బ్రతికే సంతతి మందిరానికి కావాలి. గొప్ప గొప్ప ప్రసంగికులున్నా లేకపోయినా, గొప్ప గొప్ప ఆరాధికులున్నా లేకపోయినా, గొప్పగా పరిచర్య చేసే వ్యక్తులున్నా లేకపోయినా, ఎన్నటన్నటికీ జీవం కలిగిన దేవుని మందిరంలో పరిశుద్ధంగా బ్రతికే ప్రజలు దేవునికి కావాలి. ఆ ప్రజల్లో నీ ఉందువుగాక, ఆ ప్రజల్లో నీ కుటుంబం ఉండునుగాక. ఎందుకు? ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే దేవుని మందిరానికి అనుకూలం. మనం ఆరాధించే దేవుడు ఎన్నటన్నటికీ ఉండే దేవుడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు గతంలో ఉన్నాడు ఆయన, ప్రస్తుతం ఉన్నాడు, మాట్లాడాలి. రాబోయే భవిష్యత్తు కాలములో కూడా ఈయన ఎల్లకాలము ఉండే దేవుడు. అయితే ఎల్లకాలం ఉండే ఈ దేవుడు గత కాలాలలో పరిశుద్ధుడగు దేవునిగా కనపడి, ఆ తర్వాత కాలంలో శరీరపు ఇచ్చలు నెరవేర్చుకునే సాధారణమైన వ్యక్తిగా ఆయన ప్రత్యక్షం కాలేదు. ఒక కాలంలో పాపిగా ఉండి ఇంకో కాలంలో పరిశుద్ధుడిగా ఈ దేవుడు లేడు. అన్ని కాలాలలో, సర్వకాలాలలో ఆయన పరిశుద్ధుడగు దేవునిగా ప్రత్యక్షం అయ్యాడు గనుక మందిరానికి వచ్చే బిడ్డలు కూడా ఎన్నటెన్నటికీ పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. దీని గురించి ప్రకటన గ్రంథంలో రాసి ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథం బహువిలువైన మాట, 4వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం, నాతో కలిసి అందరి మాటలు చెప్పండి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. ఇక్కడి నుంచి పెద్దగా చెప్పండి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉండు సర్వాధికారియగు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచూ నుండును. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఈ దేవుడు ఎప్పుడెప్పుడు ఉండే దేవుడు? భూతకాలంలో ఉన్నాడు, వర్తమాన కాలంలో ఉన్నాడు. ఈ దేవుడు భవిష్యత్ కాలంలో కూడా ఉండే దేవుడు. ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో మాయమైపోయే మాయదారి దేవుడు కాదు ఈ దేవుడు. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, కొంతమంది వచ్చి అంటారు, అడుగుతారు, అన్నయ్య యేసు ప్రభువుకు ఏ రోజు ప్రార్థన చేస్తే పవర్ఫుల్గా జరిగిద్ది అన్నయ్య? యేసయ్య ఆదివారం పునరుత్థానుడై లేచాడు కదా, ఆదివారం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? లేదు శుక్రవారం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఏ రోజు ప్రార్థన చేస్తే దేవుడు బలంగా పనిచేస్తాడు అంటే నేనంట ఒకటే, ఈ దేవుడు ఎల్లకాలము ఉండే దేవుడు గనుక ఎప్పుడు హృదయపూర్వకంగా ప్రార్థన చేసిన ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతిరోజు ప్రభావంతో దేవుడు కార్యాలు చేస్తాడు. ఈ దేవుడు సోమవారం కనపడి మంగళవారం మాయమయ్యేవాడు కాదు. మంగళవారం కనపడి బుధవారం కనపడకుండా ఎక్కడున్నాడు అమావాస్య చంద్రుడని ఎత్తుక్కోవలసిన అవసరం లేదు. ఈ దేవుడు ఎల్లకాలము ఉండే దేవుడు.
భూతకాలములో ఉన్నాడు, వర్తమాన కాలంలో ఉన్నాడు, భవిష్యత్ కాలములో కూడా ఎల్లకాలము ఉండే దేవుడు. అయితే ఎల్లకాలము ఎలా ఉంటాడట? భూతకాలంలో దేవుడు పరిశుద్ధుడు, వర్తమాన కాలములో ఉన్న ఈ దేవుడు పరిశుద్ధుడే, భవిష్యత్ కాలములో కనపడబోయే ఈ దేవుడు కూడా పరిశుద్ధుడైన దేవునిగానే కనపడుతున్నాడు. గనుక మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ ఎన్నటెన్నటికీ పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో బ్రతికే భాగ్యం దేవుడు అనుగ్రహించునుగాక. బిడ్డలారా, యేసయ్యను గూర్చి చెప్పటానికి ఈ విషయం నా రోమాల్లో నెక్కరు పొడుస్తాయి, నా హృదయం ఉప్పొంగుతుంది. సేవకు వచ్చిన తర్వాత, సేవకు రాకముందు తర్వాత ఐగుప్తీయుల దేవతలను గూర్చి, ఐగుప్తీయుల దేవుళ్ళను గూర్చి, రోమియుల దేవుళ్ళను గూర్చి, రోమియుల దేవతలను గూర్చి, గ్రీకీయుల దేవుళ్ళను గూర్చి, గ్రీకీయుల దేవతలను గూర్చి వాళ్ళ చరిత్ర చదివి నా దేవుని చరిత్ర చదివితే ఈ దేవుడు సుచరిత్ర కలిగినటువంటి దేవుడు. గ్రీకీయులైనా, ఐగుప్తీయులైనా, రోమియుల దేవీ దేవతలైన లజ్జాకరమైన కార్యాలు చేసిన వాళ్ళు. నేనంట మనిషి కూడా అంత రోత జీవితం జీవించలేదు. మనిషి జీవించే రోత జీవితం కంటే మరెక్కువ రోత జీవితం జీవించారు ఆ దేవుళ్ళు, దేవతలని పిలువబడిన వారు. నేనంట ఇదే ఎరిగి మోషే అంటాడు, యెహోవా, ఐగుప్తీయులలో ఉన్న వేల్పులందరినీ నేను చూశానయ్యా, ఐగుప్తీయులు ఆరాధించే దేవుళ్ళందరి చరిత్ర నేను ఎరిగానయ్యా, ఆ తర్వాత నీ చరిత్ర నేను తెలుసుకున్నా. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడో, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడో, నీ ఒక్కడే ఆరాధనీయుడైన దేవుడో, నీ వంటి పరిశుద్ధ దేవుడు లేడని దైవజనుడైన మోషే దేవుని గొప్పతనాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? ఐగుప్తీయుల దేవీ దేవతల చరిత్ర అది నేను చెప్పకూడదు. వాళ్ళ పేరుకు దేవుళ్ళే. ఆ దేవుడు ఈ దేవుడు భార్య అంటబట్టం, ఈ దేవుడు ఆ దేవుడు భార్య, ఇక అవన్నీ నేను చెప్పలేను. రోత బ్రతుకు. మనిషి అలాంటి బ్రతుకు బ్రతికినా చూసేవాడు, ఛా వీడికి నీతి విలువలు లేవురా, అరే వీడిలో ఎంత కూడా నీతి విలువ లేదురా, ఎలాంటి వాడిని దేవుడు ఎట్లా దేవునిగా ఎలా ఆరాధిస్తున్నారని ప్రజలు అసహించుకునే రోత బ్రతుకు. దైవజనమా, నీవు ఆరాధించే నీ యేసుక్రీస్తు ఎవరో తెలుసా? సుచరిత్ర కలిగిన దేవుడు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు జయించిన వాడు, ఆ జన్మ బ్రహ్మచారి, దేవుడు అని పిలువబడుటకు యోగ్యుడు, సాగిలిపడి నమస్కరించుటకైనా, చేతులెత్తి ఆరాధించుటకైనా యేసుక్రీస్తు ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే యోగ్యుడు. ఒక కాలంలో పరిశుద్ధుడుగా అవతారం ఎత్తి, ఇంకో కాలంలో కామపురుషుడుగా ఆయన అవతారం ఎత్తిన వాడు కాదు. భూతకాలములోనైనా, సౌండ్ పెంచాలా, బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా, భూతకాలములోనైనా, వర్తమాన కాలములోనైనా, భవిష్యత్ కాలములోనైనా, అన్ని కాలాలలో పరిశుద్ధంగా బ్రతికిన ఏకైక దేవుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే దైవజనమా, ఆయన పరిశుద్ధుడు అని సంకలు కొట్టుకుంటే ఉపయోగం లేదు. ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా బ్రతకండి. ఒక మాట, అసలు ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలి? 3 విలువైన మాటలు చెప్తాను. ఎందుకు క్రైస్తవుడు తన బ్రతుకులు పరిశుద్ధంగా బ్రతకాలి? మరలా చెప్తున్నాను, భూమి మీద నువ్వు కోటీశ్వరరాలువైనా, కూటికి గతి లేని వానివైనా పర్వాలేదు, ఉన్నతమైన ఉద్యోగం చేసేవాడివైనా, బ్రతుకు తెరువు నిమిత్తం ఉద్యోగం లేక కూలీనాలి చేసుకునే కడు పేదవాడివైనా పర్వాలేదు, డబ్బు సంపాదించలేకపోయినా, మంచి ఉద్యోగం సంపాదించలేకపోయినా, ఆస్తి సంపాదించలేకపోయినా, పరిశుద్ధత మాత్రం ప్రతి క్రైస్తవుడు తప్పకుండా తన బ్రతుకులో సంపాదించాలి. నేను లక్షల కొలది సంఘాలు కట్టినా కట్టకపోయినా నా జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ సంఘానికి పరిశుద్ధత నేను నేర్పితే ఇంతకు మించిన ధన్యకరమైన జీవితం క్రైస్తవ జీవితంలో మరొకటేదీ లేదు.
ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలి? 3 మాటలు చెప్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం నాతో కలిసి, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడడు. చూడండి, క్రైస్తవ జీవితానికి 2 ప్రాముఖ్యం. నంబర్ 1 సమాధానము, నంబర్ 2 పరిశుద్ధత. అందరితో సాధ్యమైనంత వరకు పరిశుద్ధత కలిగి ఉండటానికి, సమాధానం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ సమాధాన పడే విషయంలో నీవు సమాధాన పడినా ఎదుటోడు సమాధాన పడకపోతే అది సమాధానంగా ఎంచబడదు. సమాధాన పడే విషయంలో ఒకవేళ నువ్వు ఓడిపోయినా, పరిశుద్ధత విషయంలో ఏ క్రైస్తవుడు ఓడిపోకూడదు. ఎందుకు ఓడిపోకూడదు? నా తట్టు చూడండి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువుని చూడలేడు. దైవజనమా, మీ ఆశ నా ఆశ లోకంలో బ్రతకాలని కాదు, పరలోకం చేరాలని. పరలోకం చేరి యేసయ్య ముఖాన్ని ముఖాముఖిగా చూడాలి. ఇదే మన ఆశ, ఇదే మన నిరీక్షణ, ఇదే మన గుండెల్లో గూడు కట్టుకున్న దివ్యమైనటువంటి కోరిక. యేసు ప్రభు నమ్ముకుంటే ఏదో భూలోకంలో ఉద్యోగాలు ఇస్తాడు, వ్యాపారాలు ఇస్తాడు, ఆర్థికంగా బలపడతాం. ఇది కాదు, భూ సంబంధమైన నిరీక్షణ కాదు. మన ఒక్కొక్కరి నిరీక్షణ ఏ విధం చేతనైనా మృతుల పునరుద్ధానపు దినాన నా దేహం మహిమా దేహంగా మార్చబడాలి, పరలోక రాజ్యం చేరాలి, దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూడాలి. ఇదే ఒక క్రైస్తవుని నిరీక్షణ, ఆశ, గుండెల్లో దాగిన కోరిక. అయితే నా వైపు చూడండి. ఒకడు దేవుని ముఖాన్ని చూడాలంటే వాడు ఏమై ఉండాలి? వాడు పాటగాడై ఉండాలి అని రాయలేదు. నాకులాగా ప్రసంగికుడై ఉండాలి అని రాయలేదు. వాడు వాయిద్యకారుడై ఉండాలి అని రాయలేదు. ఆదివారం మందిరానికి వచ్చేవాడై ఉండాలి అని రాయలేదు. ఇవి చేయాలి, కానీ ఇది కాదు మనం కలిగి ఉండాల్సింది. పరిశుద్ధత కలిగి దేవుని సన్నిధిలో బ్రతకాలి. ఒకసారి చూడండి బిడ్డలారా, ఒకవేళ ఈ గడియే నీ ప్రాణం పోకో యేసయ్య రాకో జరిగితే, పరలోకం చాడతాను, దేవుని ముఖం చూస్తాను అనే ధైర్యం నీకుందా? దేవుని సన్నిధిలో కూర్చున్న నీ బ్రతుకులో నీ చూపు ఎలా ఉంది? నీ నోటి మాటలు ఎలా ఉన్నాయి? నీ హృదయపు తలంపులు ఎలా ఉన్నాయి? అవునయ్యా, సమస్త ప్రవర్తన యందు నేను పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను. ఒకవేళ ఈ గడియలోనే గనక ప్రభు వస్తే రెప్పపాటు కాలంలో ఎత్తబడతాననే నిరీక్షణ నాకుందయ్యా. ఆ ధైర్యం నీ గుండెల్లో ఉందా? యేసయ్య ముఖాన్ని నేను చూస్తా. ఎవరు పరలోక రాజ్యం చేరతారో లేదో నాకు తెలియదు, కానీ నా మట్టుకు నేను దేవుని ముఖం చూస్తాననే నిశ్చయిత నా గుండెల్లో ఉందని ధైర్యంగా చెప్పగలిగే ఆ భక్తి సంబంధమైన విశ్వాసం నీ గుండెల్లో గూడు కట్టుకుందా? అంటాడు స్పష్టంగా దేవుడు ఇక్కడ, పరిశుద్ధత లేకుండా. చెప్పండి మొత్తం చెప్పాలి. అమ్మ చెప్పాలరా తల్లి. పరిశుద్ధత లేకుండా ఎవడును అన్నాడంటే వాడు విశ్వాస, సేవకుడు అప్రస్తుతం, సేవకురాలా అప్రస్తుతం. నిన్న మొన్న కొత్తగా రక్షించబడిన విశ్వాస, నేను ఆపేనంటే మీరు చెప్పాలని. సీనియర్ మోస్ట్ విశ్వాస అప్రస్తుతం. సంఘ పెద్ద, కొత్తగా వచ్చిన విశ్వాస అప్రస్తుతం. ఎవడైనా ప్రభువుని చూడాలి అంటే, పరలోక రాజ్యం చేరాలంటే, పరలోక రాజ్యంలో దేవుని ముఖ దర్శనం చేయాలంటే వాడు తప్పకుండా పరిశుద్ధంగా బ్రతికేవాడై ఉండాలి. తమ్ముడా చూడు, ఎలా ఉంది నీ జీవితం? పవిత్రంగా బ్రతుకుతున్నావా? ఎక్కడైనా డాగు, మచ్చ, మడత కలిగినట్లుగా కళంకం కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావా? ఆలోచించు. రెండవది, ఎందుకు మనం పరిశుద్ధంగా బ్రతకాలి? దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం వరకు నాతో కలిసి, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. పెద్దగా, ఇక్కడి నుంచి పెద్దగా కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో
మా వలన నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ఒకసారి చూడండి, అపోస్తులైన పౌలు వారు సంఘానికి నేర్పాడట. ఏమి నేర్పాడో చెప్పంటారా? మన ప్రవర్తన ద్వారా దేవుని ఎలా సంతోషపరచాలి. అయ్యా, మనం ఎలా బ్రతికితే దేవుడు సంతోషిస్తాడు అని సంఘస్థులు అడిగితే చెప్పాడు, బాబు అపవిత్రతకు దూరంగా ఉండండి, జారత్వానికి దూరంగా ఉండండి, వావి వరసలు తప్పిన అక్రమ కార్యాలకు దూరంగా ఉండండి. కార్యాలకు మాత్రమే కాదు, ఆలోచనలకు దూరంగా ఉండండి. పరిశుద్ధమైన ప్రవర్తన పరలోకమందలి దేవునికి సంతోషాన్ని కలుగు చేస్తుంది. ఈ కృపలో మీరు అంతకంతకు చెప్పాలి. ఇక్కడ ఈ కృపలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందండి అని మాట్లాడతాడు. అయ్యా, ఏ కృపలో? దేవుణ్ణి సంతోషపరిచే కృపలో. నేనేం చేస్తే దేవుడు సంతోషిస్తాడయ్యా? నా వైపు చూడు. రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే సంతోషిస్తాడా? సంతోషిస్తాడు. లేదు అన్నం. నా రాబడిలో కోల్గేట్ లాగా 90% దేవునికి ఇస్తే దేవుడు సంతోషిస్తాడా? సంతోషిస్తాడు. నేను కాదు అని అనను. మందిరంలో పరిచర్య చేస్తే సంతోషిస్తాడా? సంతోషిస్తాడు. కాదు అనను. వాటన్నిటికి మించి నీ మాట పరిశుద్ధంగా, నీ చూపు పరిశుద్ధంగా, నీ ఆలోచన పరిశుద్ధంగా, నీ నడవడిక పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధతను బట్టి ప్రభు సంతోషించినంతగా మరి దేన్ని బట్టి ఆయన సంతోషించడం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే ఆయన సంతోషిస్తాడో తెలుసా? ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక ఆయన స్వభావం లోకంలో ఎవ్వరిలో చూసినా పరలోకమందలి దేవుడు మురిసిపోతాడు. ఇప్పుడు ఒక మాట అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక స్మోకర్ ఉన్నాడు. స్మోకర్ మనసు మనం గెలుచుకోవాలనుకోండి, సిగరెట్ పెట్టిస్తే వాళ్ళ ప్రాణం ఇచ్చేస్తాడు అంతే. డ్రింకర్ ఉన్నాడు. ఆ డ్రింకర్ మనసు గెలుచుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? చూసారు, తేలికే చెప్పారు. ఓ మందు బాటిల్ ఏమంటారు 4 ml 8 ml ఏదో ml అంట, వాడికి ఇచ్చి దాంతోపాటు స్టఫా బఫా, ఆ స్టఫ్ ఇచ్చావనుకో వాడు లైఫ్ లాంగ్ జిగిరి దోస్తు అవుతాడు. కొంతమందికి మాంసం అంటే మహాప్రీతి, అదో కృప. వాళ్ళని ఇంటికి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టావనుకోండి, కడుపు నిండా మాంసంతో భోజనం పెట్టావనుకోండి, ఈ మాంసం తిన్నవాడు మాంసం పెట్టినోడికి ఏమైపోతాడు? జిగిరి దోస్తు అయిపోతాడు. బిడ్డలారా, దేవుని మనస్సును గెలుచుకోవాలంటే పరిశుద్ధమైన ప్రవర్తన ద్వారా దేవుని నువ్వు సంతోష పెట్టగలుగుతావు. ఓ మాట, నీవు ఆయన్ని సంతోష పెడితే దేవుడు నిన్ను సంతోష పెట్టకుండా ఉంటాడా? నీవు ఆయన ఆనంద పెడితే నిన్ను ఆనంద పెట్టకుండా ఉంటాడా? పరిశుద్ధమైన ప్రవర్తన ద్వారా నువ్వు దేవుని పరిశుద్ధమైన ప్రవర్తన ద్వారా ఎవరిని బిడ్డలారా? పరిశుద్ధమైన ప్రవర్తన ద్వారా మీరు దేవుని సంతోష పెడితే దేవుడు ఆలోచిస్తాడు, నా బిడ్డ బ్రతుకులో నేనేం చేస్తే వీడు సంతోషంగా ఉంటాడు. నీ సంతోషాన్ని వెతికి నువ్వు దేని యందు సంతోషిస్తావో మార్గాన్ని దేవుడు సరళం చేస్తాడు. ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలి? పరలోక రాజ్యం చేరటానికి పరిశుద్ధంగా బ్రతకాలి. ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలి? ప్రభువును సంతోషపరిచేది పరిశుద్ధత గనుక పరిశుద్ధంగా బ్రతకాలి. మూడవ మాట, ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. నాతో కలిసి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో
నేను వచ్చి ఉన్నానంటిని. ఒక్కసారి నా వైపు చూడు. నీ పట్ల దేవుని చిత్తం ఏదో, దేవుని చిత్తం నీ పట్ల 100% నెరవేర్చబడాలంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. నా వైపు చూడు. తల్లి గర్భంలో నిన్ను రూపించేటప్పుడు నీ మీద కొన్ని ప్లాన్లు, కొన్ని ప్రణాళికలు దేవుడు రచించాడు. తమ్ముడా, నా వైపు చూడు. ఈ లోకంలోనికి దేవుడు నిన్ను పంపించక మునిపే విస్తారమైన ఆలోచనలు దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. నిన్ను కన్న తల్లికి నీ మీద నీ గొప్ప ఉద్దేశాలు ఉన్నాయో లేవో నాకు తెలీదు. నీకు జన్మనిచ్చిన తండ్రి నిన్ను గూర్చి అంత గొప్పగా ఊహించగలిగాడో లేదో నాకు తెలీదు. చివరికి నేనంట, నీ భవిష్యత్తును గూర్చి నీవు కూడా అంత గొప్పగా ఊహించలేనంతగా నీ భవిష్యత్తును గూర్చి ఉన్నతమైన ప్రణాళికలు దేవుడు రచించాడు. ఇది ఎరిగిన దావీదు అంటాడు, దేవా, నా ఎడల నీవు కలిగిన తలంపులు బహువిస్తారములు, వాటిని నేను లెక్కించేదని అనుకుంటున్నా. సముద్ర తీరమందలి ఇసుక రేణువుల కంటే ఉన్నతమైన తలంపులు నా పట్ల నువ్వు కలిగి ఉన్నావయ్యా. తమ్ముడా, నా వైపు చూడు. దేవుడు నీకు ఒక వైట్ పేపర్ ఇచ్చి నీ భవిష్యత్తు ఎలా ఉండాలి నిన్ను రాసుకోమనంటే, నా భవిష్యత్తు అలా ఉండాలి, నా కుటుంబం అలా ఉండాలి, నా పిల్లలు అలా ఉండాలి, నాకు అలాంటి భర్త, నాకు ఎలాంటి, నా సంఘం ఎలా ఉండాలని కొన్ని ఊహా చిత్రం నువ్వు రాసుకుంటే, నీ ఊహా చిత్రం ఇక్కడ పక్కన పెట్టి దేవుని ఉద్దేశాలు నీ పట్ల ఏమై ఉన్నాయో ఆయన ఉద్దేశాలు దాన్ని ప్రక్కన పెడితే, దేవుని ఉద్దేశాలు నీ ఆలోచనలకు అందనంత ఎత్తులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఊహ నిజంగా నీకు తెలిస్తే నువ్వు అనుకుంటావు, యేసయ్యా, నా పట్ల ఎంత గొప్ప ప్రణాళిక నీకుందా. యేసయ్యా, ఈ మట్టి మనిషి పట్ల ఇన్ని ఉన్నతమైన ఆలోచనలు రచించావా. నా పట్ల నువ్వు కలిగిన నీ తలంపుల కొరకై స్తోత్రాలని, నీ పట్ల దేవుని కొన్న ప్రణాళిక నువ్వు ఎరిగితే దేవుని పాదాలు ముద్దాడకుండా నువ్వు మౌనంగా ఉండలేవు. అన్ని గొప్ప తలంపులు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు. బట్ ఆ తలంపులు నీ పట్ల దేవుడు నెరవేర్చాలంటే గ్రంథపు చుట్టలలో నిన్ను గూర్చి రాయబడిన ప్రతిదీ అది నెరవేర్చబడాలంటే నీ శరీరాన్ని సిలువుకు అప్పగించాలి. నీ శరీరమందు దురాశలు ఏవి నెరవేర్చుకోకుండా, నీ శరీరంలో అపవిత్రమైన కోరికలు ఏవి రాకుండా శరీరాన్ని అనుక్షణం సిలువ వేసుకుంటూ శరీరాన్ని పవిత్రంగా నువ్వు కాపాడుకోగలిగావా, గ్రంథపు చుట్టల్లో నిన్ను గూర్చి రాయబడిన ప్రణాళిక 100% నెరవేర్చబడుతుంది. యోసేపు, సంసోన్, నా వైపు చూస్తారా? యోసేపు, సంసోన్ వీళ్ళిద్దరూ కూడా వరప్రసాదం, కారణ జన్ములు. వాళ్ళు పుట్టక మునిపే, వాళ్ళు పుట్టిన తర్వాత ఎందుకు దేవుడు వారిని పుట్టించాడో తన ప్రణాళికను దేవుడు ముందుగానే బయలుపరిచాడు. యోసేపుతో అన్నాడు, నీ పన్న లేచి నిలబడుతుంది. తతిమా, మీరు మాట్లాడాలి. తతిమా 11 పన్నలు నీ ఎదుట సాగిలు పడతాయి. వేకువ నక్షత్రంలాగా నువ్వు ప్రకాశిస్తావు. సూర్య చంద్ర నక్షత్రాదులు నీకు సాగిలు పడతాయి. చెప్పకనే చెప్పాడు, యోసేపా, నిన్ను రాజుగా నిలవబెట్టాలనుకుంటున్నా. యోసేపా, మహారాజుగా నిన్ను ఊరేగించాలని కోరుకుంటున్నా. చెప్పకనే చెప్పాడు. సేమ్ ఇదే ఇంకెక్కువగా సంసోను గూర్చి సంసోను పుట్టక మునిపే చెప్పాడు. యోసేపు పుట్టిన తర్వాత యోసేపు పట్ల దేవుని ప్రణాళిక దేవుడు చెప్పాడు. కానీ సంసోను పుట్టక మునిపే, తల్లి గర్భంలో రూపించబడక మునిపే మనోహతో చెప్తాడు, మనోహ, నీ గర్భం తెరవబోతున్నాను, నీ గర్భంలో నుంచి ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, వాడిని నాజీరు చేయబడిన వాడిగా పెంచండి, వాడు తన బ్రతుకు కాలమంతా యెహోవాకు ప్రతిష్ఠితుడిగా బ్రతికితే వాడిని నేను ఎలా అభిషేకించబోతున్నాను తెలుసా? ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుంచి విమోచించే విమోచకుడిగా, ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చే, సౌండ్ పెంచాలా, న్యాయం తీర్చే న్యాయాధిపతిగా ఆ వ్యక్తిని నేను నిలవబెట్టబోతున్నాను. చూడండి, యోసేపు పట్ల దేవుని ప్రణాళిక 100% నెరవేర్చబడింది.
సంసోను పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడినట్లుగానే ప్రారంభంలో కనపడి దేవుని ప్రణాళిక నిర్వీర్యమైపోయింది. మిమ్మల్ని అడుగుతా, సంసోను పట్ల దేవుని ప్రణాళిక నిర్వీర్యమైపోవటానికి దేవుడు తప్పు చేశాడందామా? సంసోను తప్పు చేశాడా? అయ్యో, దేవుడు తప్పు చేశాడని ఎన్నడూ మనం అనలేం. ఎందుకో తెలుసా? మన బుద్ధిహీనపు ప్రవర్తనే మనకు నష్టాన్ని కలుగు చేస్తాయి. బిడ్డలారా, ఎక్కువ శాతం నీ జీవితంలో నువ్వు ఓడిపోయావంటే, నీ జీవితంలో నువ్వు నష్టపోయావంటే, అపజయం పాలయ్యావంటే, నేనంట ఎన్నోసార్లు దేవుని వాక్యానికి భిన్నంగా నువ్వు ప్రవర్తించి నువ్వు బుద్ధిహీనంగా నడిచిన నీ నడకే నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నిర్వీర్యమైపోయేటట్లుగా చేస్తుంది. నా వైపు చూడండి, నా వైపు చూడండి ఒకసారి. ఈ గ్లాస్ ఉంది. ఈ గ్లాసును తయారు చేసిన వ్యక్తి ఒక ఉద్దేశ ప్రకారం దీనిలో నీళ్లు పోసుకోవాలి. 2 పనులు అయిపోయినాయి నాకు ఇప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, దీనిలో నీళ్లు పోసుకోవాలి, త్రాగాలి. ఇది ఎప్పటి వరకు వాడబడుతుందో తెలుసా? దీనికి ఏ రంధ్రం పడకుండా, ఏ చిల్లు పడకుండా ఇది తన్ను తాను కాపాడుకోగలిగితే యజమానుడు వాడుకునే పాత్రగా ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా దీనికి చిల్లుబడో, రంధ్రం బడో, క్రాక్ ఇచ్చో నీళ్లు చుక్కల చుక్కలుగా కారిపోతుంది అనుకోండి, ఇది గ్లాసే. బంగారు గ్లాసా, వెండి గ్లాసా, ఇత్తడి గ్లాసా అప్రస్తుతం. లోపం కలిగింది ప్రక్కన పెట్టబడుతుంది. విన్నారా? ఇది చక్కగా వాడబడాలంటే ఎక్కడ ఏ విధమైన లోపం లేకుండా దీన్ని కాపాడుకోవాలి. ఇది తను తాను కాపాడుకోగలిగిద్దో లేదో నాకు తెలియదు, కానీ నిన్ను నీవు మాత్రం జాగ్రత్తగా కాపాడుకోగలవు. చెప్దాం ఆమేన్. బిడ్డలారా, మరలా చెప్తున్నాను, యోసేపు పట్ల దేవుని ప్రణాళిక సంపూర్ణంగా నెరవేర్చబడటానికి కారణం అసలు పరిశుద్ధంగా బ్రతకలేడు, పరిశుద్ధతలో నిలవబడలేడనే సంక్లిష్ట పరిస్థితులలో కూడా నా దేవునికి విరోధంగా పాపం చేసి పాపాన్ని నేను కట్టుకొననని పాపానికి దూరంగా పారిపోయాడే, పరిశుద్ధత కొరకు ప్రాకులాడాడే, అలాంటి పరిశుద్ధమైన జీవితం ఆకాశమందలి దేవుడు చూసి చెరసాలలో నుంచి దేవుడు విడిపించి సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. సంసోను పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చలేకపోవటానికి, యోసేపు జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేర్చబడటానికి ఒకే ఒక్క కారణం, సంసోను శరీర ఇచ్చలు నెరవేర్చుకున్నాడు, యోసేపు శరీర కోరికలను సిలువ వేశాడు. ఒక్కసారి అవన బిడ్డలారా, తండ్రులారా, తల్లులారా, నా వైపు చూడండి. నీ బ్రతుకులో నీ శరీరం త్రాగాలనిపిస్తే త్రాగి, స్మోక్ చేయాలనిపిస్తే స్మోక్ చేసి, తినకూడనివి తినాలని ప్రేరేపిస్తే వాటిని తిని, శరీరం అపవిత్రమైన వాటిని, కన్ను అపవిత్రమైన వాటిని చూడాలని ఆశపడితే శరీరం కోరుకున్నట్లుగా నువ్వు ప్రవర్తిస్తే ఓ మాట, నీ బ్రతుకు సంసోను లాంటి బ్రతుకు అవుతుంది. జాగ్రత్త. సంసోను లాంటి ముగింపు నీ జీవితంలో కలిగే ప్రమాదం ఉంది. జాగ్రత్త. అయితే సంసోను లాంటి ముగింపు నీకు ఇవ్వాలని దేవుడు కోరుకోవట్లా. నీ ముగింపు యోసేపు ముగింపులాగా ఉండాలి. నువ్వు బ్రతుకుతూ నీ నీడలో కుటుంబాలు బ్రతకాలి. నీవు జీవించాలి. నీ నీడలో వందల లక్షల కొలది కుటుంబాలు ఆశ్రయాన్ని పొందాలి. ఆశ్రయాన్ని పొందాలంటే నువ్వు నిలవబడాలి పరిశుద్ధతలో. గ్రంథపు చుట్టలలో నిన్ను గూర్చి ఏమని దేవుడు రాశాడో ఆయన ప్రణాళిక నెరవేర్చబడినట్లుగా నీ కంటిని సిలువే, నీ నోటిని సిలువే, నీ చెవులను సిలువే, అరిపాదం మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి శరీర అవయవాన్ని సిలువకు అప్పగించి, జీవించుచున్నది నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడని నీలో క్రీస్తు కనపడేటట్లుగా దేవుని కొరకు బ్రతుకు. గ్రంథపు చుట్టలలో నిన్ను గూర్చి దేవుడు ఏమి రాశాడో అది దేవుడు నెరవేర్చును గాక. ఇప్పుడు 3 విషయాలు విన్నా. ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలి? పరలోకం చేరాలి కాబట్టి పరిశుద్ధంగా బ్రతకాలి. దేవుని సంతోషపరచాలి కాబట్టి పరిశుద్ధంగా బ్రతకాలి. ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలి? నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి.